హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్య కిరణ్ బ్లాగ్స్. తమ్మునేలు చూశారు కదండి. ఏదులాబాద్ శ్రీ గోదాదేవి సమేత రంగనాథ స్వామి దేవాలయం. ఏదులాబాద్ విలేజ్ గట్కేసరికి ఒక 6 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. సో హైదరాబాద్కి వెరీ నియర్ అండి. చాలా పురాతన దేవాలయం అండి. ఒక 700 ఇయర్స్ బ్యాక్ టెంపుల్. గోదాదేవి స్వయంగా నిర్మించుకున్న ఈ నిర్మాణం చాలా బాగుంటుంది. ఈ గుడి చాలా ఫేమస్ అండి. దీనికి మంచి ఆలయ చరిత్ర ఉంది. సో తప్పకుండా ఈ ఆలయంను మీరు కూడా సందర్శించండి. సో ఈ క్రిస్మస్ రోజు మా ఫ్యామిలీతో పాటు ఈ టెంపుల్కి వచ్చాను. ఈ గోదాదేవి సమేత రంగనాథ స్వామి దేవాలయం చాలా మంచి చరిత్ర గల టెంపుల్ అండి. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని వీక్షించండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మరియు ఈ వీడియోని షేర్ చేయండి. చివరిదాకా చూడండి. ఈ చరిత్ర గురించి చెప్తాను. చెప్పండి అమ్మా, అమ్మవారికి ఎట్ట చేయాలా? అమ్మవారికి ఎట్ట చేయాలి చెప్పండి. తీసుకెళ్ళి అయ్యగారికి ఇస్తే అర్చన చేసి గాజులు అమ్మవారి దగ్గర పెట్టి కొన్ని అక్కడ పెట్టి కొన్ని అక్కడ పెట్టి కొన్ని మనకి ఇస్తారు. ఏ సైజ్ వచ్చి మనకు తెలియదు. అర్చన చేసి మనకి ఇస్తారు. ఓకే, ఈ వేరే గాజులు కూడా వస్తాయి మనకి. అమ్మవారిని ధ్యానం చేసుకుంటే ఆ కష్టం నుంచి మనకి దూరం చేసే మార్గం ఆండాల తల్లి మనకు చూపిస్తుంది. అది తన మహిమ. భూనీలాల సమేతంగా లక్ష్మీదేవి అంశంగా భూదేవి, భూదేవి అంశంగా గోదాదేవి తిరుప్పావయ రూపంలో మనకి 30 పాశ్రమను అందించింది. మనం ఎలా ఉండాలి, భక్తి మార్గంలో ఎలా నడవాలి, భగవంతుని ఎలా తెలవాలి, మంచి మార్గంలో ఎలా ఉండాలి అని అమ్మవారు మనకు నేర్పుతుంది. కరత్మంతుడు ఉండే దేవాలయాలు 2 శ్రీవల్లి వృత్తులు, తర్వాత ఈ దేవాలయం. ఇక్కడ ఆలయ స్థల పురాణం చాలా చక్కగా వివరించారండి. లోపలికి వచ్చినప్పుడు క్లియర్గా చదివి అర్థం చేసుకోవచ్చు. దీనికి పౌరాణిక చారిత్రాత్మక విశిష్టత ఉంది. రంగనాథ స్వామిని తన భర్తగా గోదాదేవి గారు ప్రకటించుకుని పరమ భక్తురాలుగా అవతరించింది. ఆమె ఇష్టంగా కట్టించుకున్న గుడి అండి ఈ టెంపుల్. సో ఈ ఏదులాబాదు ధనుర్మాసంలో బాగా విశేషంగా పూజలు జరుపుకోవడం. ఖచ్చితంగా మీరు ఈ టెంపుల్ని సందర్శించండి. శ్రీ ఆండాళ్ళ అసలు పేరు గోదాదేవి. దక్షిణ భారతంలో ఇది 2వ ప్రసిద్ధ ఆలయం అండి. ఇది భక్తులు తన కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఈ విధంగా ముడుపులు కడతారు. కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చాలా నమ్మకం అండి. సో ఇటువంటి ప్రాచీన ఆలయం ఖచ్చితంగా మనం సందర్శించవలసింది. ఈ టెంపుల్ పక్కనే శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం ఉందండి. అది ఇంకా చాలా పురాతనమైనది, చాలా ఫేమస్ టెంపుల్ అది కూడా. ఈ టెంపుల్ ముందు చాలా ఫిల్మ్స్ షూట్ చేశారండి. పుష్ప 2, ఇస్మార్ట్ శంకరు, అదేవిధంగా చాలా సీరియల్స్ కూడా షూట్ చేశారు. ఈ దేవస్థానం దారండి ఇది వేణుగోపాల స్వామి వారి దేవస్థానం. పక్కనే గోశాల ఉంది. సో గోశాల కూడా మనము కొంచెం అమౌంట్ ఇచ్చుకోవచ్చు గోశాలకి. అదేవిధంగా ఈరోజు ధనుర్మాసంలో మధ్యాహ్నం భోజనం పెడుతున్నారండి. ఏదులాబాద్ విలేజ్లో మంచి రివర్ ఉన్నదండి, మంచి చెరువు ఉన్నది. ఆ చెరువు చాలా ఫేమస్. సో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, మరియు షేర్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ సో మచ్.